హాయ్ ఆల్, ఐఎమ్ శ్రావణి. నేను ఈరోజు ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ బిట్లో ఫిఫ్త్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. ఒక న్యూమరేటర్కి డినామినేటర్కి +2ని యాడ్ చేస్తే 9/11 వస్తుంది అని చెప్పాడు. If 3 is added to both the numerator and the denominator, it becomes 5/6. ఒకవేళ అదే నెంబర్కి న్యూమరేటర్కి 3ని డినామినేటర్కి 3ని యాడ్ చేస్తే వచ్చే డిజిట్ 5/6 అని చెప్తున్నాడు. బట్ మనకి ఆ న్యూమరేటర్ ఏంటి డినామినేటర్ ఏంటి అనేది ఏమీ చెప్పలేదు. సో దట్స్ వై ఐఎమ్ కన్సిడర్ న్యూమరేటర్ is equal to x. Denominator is equal to y. So therefore the fraction becomes numerator by denominator x by y. So ఇచ్చిన డేటాని ఇప్పుడు మనం చేద్దాం. Given that 2 is added to both the numerator and the denominator. న్యూమరేటర్కి 2ని డినామినేటర్కి 2ని యాడ్ చేయమన్నాడు. అంటే ఏమవుతుంది x+2/y+2 బికమ్స్ ఏమన్నాడు 9/11. ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. బట్ మనకి ఇది x/y ఫామ్లో ఉంది. బట్ మనకి ax + by = c ఫామ్లో ఉండాలి. కాబట్టి నేను దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఎందుకు డివిజన్ అయ్యేది అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివిజన్ అయ్యేది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. దాన్నే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఆపోజిట్గా ఉన్నవి మల్టిప్లై అవుతాయి. 11 × x + 2 = 9 × y + 2. 11 × x ఇలా బ్రాకెట్ ఉండి 11 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే హోల్ని మల్టిప్లై చేస్తుంది అనే మీనింగ్. 11 × x 11x, 11 × 2 22, 9 × y 9y, 9 × 2 9 2s 18. మనకి ax + by ఫామ్ రావాలి కాబట్టి ఎక్స్ని ఇటు రాసేస్తున్నా, వైని కూడా ఇటు రాసేస్తున్నా. +9y ఇటు వస్తే -9y, 18 + 22 ఇటు సైడ్ వస్తే -22. 11x - 9y = 22. ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏది ఉంటే అది పెట్టాలి. సో 22లో నుండి 18 సబ్ట్రాక్ట్ అయితే 19 20 21 22 4 -4. ఎందుకు అంటే బిగ్గర్ నెంబర్కి సింబల్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి -4. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ కండిషన్లో అబ్జర్వ్ చేస్తే 3 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ ఇట్ బికమ్స్ 5/6 అన్నాడు. సో న్యూమరేటర్కి 3ని యాడ్ చేయమన్నాడు, డినామినేటర్కి 3ని యాడ్ చేయమన్నాడు. ఆ ఫ్రాక్షన్ 5/6 అవుతుంది అని చెప్పాడు. సో ఇక్కడ కూడా సిమిలర్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 × x + 3 = 5 × y + 3. ఓకే, సో 6 హోల్ని మల్టిప్లై చేస్తుంది, 5 మొత్తం హోల్ని మల్టిప్లై చేస్తుంది. 6 × x 6x + 6 3s are 18, 5 × y 5y, 5 3s are 15. సో 6x - 5y = 15 - 18. ఎందుకంటే +18 ఇటు సైడ్ తీసుకొచ్చా -18 అయింది. 6x - 5y = 15లో నుండి 3 పోతే -3. ఎందుకు బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఫస్ట్ కన్సిడర్ ఫస్ట్ ఈక్వేషన్ని తీసుకుంటున్నాను. 11x - 9y = -4. ఇందులో నుండి xని సాల్వ్ చేస్తున్నాను. 11x = -4 + 9y. x 11ని మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో 11. సో దిస్ కన్సిడర్ యాజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఓకే, సబ్స్టిట్యూట్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఎందుకు ఈ క్వశ్చన్ని మనని సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే చేయమన్నారు, అందుకనే చెప్పి ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఎక్స్ని సాల్వ్ చేసి ఆ వచ్చిన ఎక్స్ని సెకండ్ ఈక్వేషన్లో పెడుతున్నారు. ఓకే,
సో 6 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి -4 ప్లస్ 9y బై 11 మైనస్ 5y ఈక్వల్ టు -3. ఓకే 6 ఇలా బ్రాకెట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, లోపలికి మల్టిప్లై చేయాలి ఓన్లీ న్యూమరేటర్కి. ఎందుకు అంటే న్యూమరేటర్కి మాత్రమే ఉంది, 6 కింద ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. 6 4s are 24 ప్లస్ 6 9s are 54y బై 11 మైనస్ 5y ఈక్వల్ టు -3. ఇక్కడ ఏమీ లేదు అంటే మీనింగ్ ఏంటి, 1 ఉన్నట్టు మీనింగ్. 1కి 11కి ఎల్సిఎం ఎంత 11, కాబట్టి -24 ప్లస్ 54y బై 11 మైనస్ 5y ఇంటూ 11 బై 11 ఈక్వల్ టు -3. ఎందుకు అంటే 11ని మల్టిప్లై డివైడ్ చేశాను, ఎల్సిఎం 11 అవ్వడం కోసం మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 11 చేశాను. ఓకే సో -24 ప్లస్ 54y మైనస్ 55y, ఎందుకు 11 5s are 55, 55y బై 11 ఈక్వల్ టు -3. ఓకే సో ఇక్కడ ఏముంది, డివిజన్ అవుతుంది, ఈక్వల్ టు అవతల సైడ్కి సెండ్ చేస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ చూడండి -24 -55yలో నుండి ఒక 54y అయింది అంటే -y, ఒక బిగ్గర్ నెంబర్లో నుండి స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే బిగ్గర్ నెంబరే అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -y బై 11 ఈక్వల్ టు -3. ఓకే సో -24 మైనస్ y ఈక్వల్ టు -3, డివిజన్ చేసి దిస్ సైడ్ వస్తే మల్టిప్లై, -y ఈక్వల్ టు -33, -24 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది +24, -y ఈక్వల్ టు 33లో నుండి 24ని సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 33 9, బిగ్గర్ నెంబర్కి ఏముంది మైనస్, సో y ఇటు మైనస్ క్యాన్సల్, y ఈక్వల్ టు 9. ఓకే వి గాట్ ద y వాల్యూ. సో సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 11x మైనస్ 9 ఇంటూ 9 ఈక్వల్ టు -4, 11x ఈక్వల్ టు -4, 9 9s are -81 ఈక్వల్ టు -4, 11x ఈక్వల్ టు -4 -81 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది +81. సో 11x ఈక్వల్ టు 81లో నుండి -4 పోతే 77, x ఈక్వల్ టు 77 మల్టిప్లై చేసి ఇటు సైడ్ వస్తే డివిజన్, సో x వాల్యూ యాజ్ 7. మనని ఏమన్నాడు ఫైండ్ ద ఫ్రాక్షన్ అన్నాడు. సో ఫ్రాక్షన్ అంటే ఏమనుకున్నాం యాజ్ యూజువల్ x బై y, x అంటే ఏంటి 7, y అంటే ఏంటి 9, therefore the fraction becomes 7/9. If you like the video, please subscribe my channel.